చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి అడిగేది ఏంటంటే జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ 3024 వచ్చేసరికి 3023 వచ్చేసరికి 2024 వాళ్ళకి 2023 వాళ్ళకి 2022 R18 వాళ్ళకి ఇవ్వటం అయితే జరిగింది. అయితే మరి ఇప్పుడు గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్టు రాలేదు. డైరెక్ట్గా అప్లై చేయడం కుదరదు. 2024 వాళ్ళు 2022 2023 యాక్సెప్ట్ చేయడం కుదరదు. మరి గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇప్పుడులో రాకపోతే ఏదన్నా గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకోవడానికి టైం లిమిట్ ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఈజ్ దేర్ ఎనీ టైమ్ లిమిట్ ఫర్ జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ టు అప్లై? సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో కలిసి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ డౌట్స్ వీడియో పెడుతున్నా. ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ గ్రూప్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. జాయిన్ అవ్వండి. ఈ వీడియోని ఒక లైక్ చేసుకొని షేర్ చేయండి. సో ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్, సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లోనే. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వేటికి అవే మీకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా. ఇక టాపిక్లో పెడితే ఈజ్ దేర్ ఎనీ టైమ్ లిమిట్ ఫర్ జేఎన్టీహెచ్ గ్రేస్ మార్క్స్ టు అప్లై అంటే యూనివర్సిటీ వాళ్ళు వచ్చేసరికి ఎటువంటి టైం లిమిట్ అనేది పెట్టలేదు. మీరు ఎప్పుడైనా కూడా ఈ 3023 అనేవి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరిగింది. ఇంతకుముందు 9-7 ఉండేవి, అవి కూడా ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఉన్నాయి. సో టైం లిమిట్ అనేది ఏం లేదు. ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చినప్పుడల్లా అప్లై చేసుకోవచ్చు. అసలు నాకు తెలిసి ఎలిజిబిలిటీ లిస్ట్ ఫస్ట్ వస్తే సరిపోతుంది 2024 వాళ్ళకు. మిగతా వాళ్ళు డైరెక్ట్గా యాక్సెప్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మీ కాలేజీలో అప్లై చేసుకోండి. ఏం ప్రాబ్లం ఉండదు. ఎటువంటి హైరానా అయితే ఉండదు. నాకు తెలిసి ఇప్పటికే చాలామందికి ఎలిజిబిలిటీ అన్ని లిస్టులు అన్నీ తయారై ఉంటాయి. ఎవరి కాలేజీలో కాలేజీ వాళ్ళకి యూనివర్సిటీ వాళ్ళు మెయిల్ పెడతారు. పలానా ఎలిజిబిలిటీ అయిన లిస్ట్ వాళ్ళ స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్ని మాకు పెట్టమని ఒక ఫార్మాట్ ఇచ్చి పంపిస్తారు. ఆ తర్వాత అది ఇచ్చిన తర్వాత వెంటనే 2 రోజులకో 3 రోజులకో మీకు ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి సో మీరు నిరభ్యంతరంగా మీకు టైమ్స్ మీకు ఇచ్చేశారు కాబట్టి 3023 ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది చెప్దామని వీడియో చేయడం అయితే జరిగిందండి. ఈ వీడియోని అయితే ఖచ్చితంగా అయితే 10 మందికి షేర్ చేయండి. తెలియని వాళ్ళు అడుగుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్.